ఈ 6 రహస్యాలు ఎవరితోనూ అస్సలు చెప్పకూడదు. ఎవరితోనూ చెప్పకూడని రహస్యాలు కొన్ని ఉన్నాయని చాణక్య నీతిలో ఆచార్య చాణక్యుడు చెప్పాడు. అవి ఏంటో ప్రతి ఒక్కరూ ఫాలో కావాలి. ఒక వ్యక్తి జీవితంలో ఏ అంశాలకు శ్రద్ధ వహించాలో చాణక్యుడు చెప్పాడు. ఆ విధంగా మీరు అనేక రకాల ఇబ్బందులను నివారించవచ్చు. చాణక్యుడి ప్రకారం మీ జీవితంలో కొన్ని రహస్యాలు ఉంటాయి. మీరు ఎవరికీ చెప్పకూడదు. అవి ఏంటో చూద్దాం. 1. బలహీనత. మీ బలహీనత గురించి ఎవరికైనా చెప్పడం మిమ్మల్ని బాధపెడుతుంది. ఆచార్య చాణక్యుడు ప్రకారం ఒకరి బలహీనత గురించి ఎవరికీ చెప్పకూడదు. వ్యక్తులు మీ లోపాల గురించి తెలుసుకున్న తర్వాత వారు వాటిని ఉపయోగించుకోవచ్చు. మిమ్మల్ని తక్కువ చేసేందుకు ప్రయత్నాలు చేస్తారు. తర్వాత మీకే ఇబ్బందులు ఎదురవుతాయి. 2. కుటుంబ సమస్యలు. మీ కుటుంబంలో ఏవైనా అభిప్రాయభేదాలు ఉంటే మీరు అనుకోకుండా కూడా ఎవరితోనూ చెప్పకూడదు. దీనివల్ల అవమానాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఇతర వ్యక్తులు మీ సంబంధంలో దూరాన్ని అనవసరంగా ఉపయోగించుకోవచ్చు. అందరికీ ఈ విషయాన్ని చెబితే మీ కుటుంబం విలువ తగ్గిపోతుంది. 3. బాధలను పంచుకోవద్దు. సమస్యలు ఎదురైనప్పుడు ప్రజలు తమ బాధలను స్నేహితులు లేదా భాగస్వాములతో పంచుకుంటారు. కానీ చాణక్యుడి విధానం ప్రకారం ఇలా చేయడం తప్పు. మన బాధలను ఎవరితోనైనా పంచుకుంటే ఇతరులు అపహాస్యం చేస్తారని చాణక్యుడు చెప్పాడు. మీ సమస్యలు ఎవరికైనా చెబితే ఇతరులు ఎగతాళి చేస్తారు. ఎందుకంటే చాలామంది మీ వైఫల్యాన్ని కోరుకుంటారు. మీ బాధలను మీ దగ్గరే ఉంచుకోవడం మంచిది. మీ సమస్యలను మీరే పరిష్కరించుకోండి. ఇతరుల ముందు ఎప్పుడూ ప్రదర్శన ఇవ్వకండి. 4. భాగస్వామి చెడు పనులు. చాణక్య నీతి ప్రకారం భర్త తన భార్య చెడు పనులను ఇతరుల ముందు ఎప్పుడూ వెల్లడించకూడదు. ఇలా చేయడం వల్ల మీ భార్య అవమానించబడవచ్చు. అలాగే భవిష్యత్తులో వారు దాని కారణంగా సమస్యలను ఎదుర్కోవచ్చు. ఇంటి వస్తువులను ఇంటి లోపల మాత్రమే ఉంచేవాడు తెలివైనవాడు. మీరు గొడవలు, బాధలు, ప్రవర్తన గురించి ఇతరులకు చెబితే మీరు భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవచ్చు. మీ బంధాన్ని మీరు బయటవేసుకున్నవారు అవుతారు. స్త్రీలు లేదా పురుషులు తమ భాగస్వామి గురించి ఇతరులతో ఎప్పుడూ చెడుగా చెప్పకూడదని చాణక్యుడు చెప్పాడు. 5. కోపంలో రహస్యాలు. కొందరు తరచుగా కోపంలో అనేక రహస్యాలను బయటపెడతారు. అయితే అలా చేయడం తప్పు అని చాణక్యుడు అంటున్నాడు. చాణక్య నీతి ప్రకారం ఎవరైనా మూర్ఖుల కారణంగా మీరు అవమానాన్ని అనుభవిస్తే దాని గురించి ఎవరికీ చెప్పకండి. ఇలా చేయడం వల్ల మీ ప్రతిష్ట మసకబారుతుంది. 6. సంపద విషయం. చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తి డబ్బు పోగొట్టుకున్న వార్తను ఎవరితోనూ పంచుకోకూడదు. డబ్బు పోగొట్టుకోవడం వల్ల చాలామంది బాధపడతారు, ఇతరులకు చెబుతారు. ఇలా చేయడం తప్పు. ఎందుకంటే మీ ఆర్థిక పరిస్థితి దిగజారిపోతోందని ఎవరికైనా తెలిస్తే ఎవరూ మీకు సహాయం చేసేందుకు ముందుకురారు అని చాణక్య నీతి చెబుతుంది. డబ్బు విషయాలను ఎప్పుడూ గోప్యంగా ఉంచాలి.